వనితర ఇసుమంటి గురువు నిడిచినే నెటులయందునే వనితర ఇసుమంటి గురువు నిడిచినే నెటులయందునే పణతి కృప నన్ను చూసి సద్గురు పరమరాక్షము తెలిపిని ఎరువక నా శిరుముపై గురు కరుణ కర్మలు చేర్చనే పరమ పావనమైన హృదయ గలుగుటకు వరమనిచ్చనే వాసిగా బ్రహ్మాండమెందున దోషనొక్కగా చూసనే దాసునై మరి దోషి పరమేశుని కనిపించనే మాయరండను వేయమానే గురుడు హాయిదామిచ్చనే మాయరండ జాడగనుకుని జాడదలియకపోయనే వనరుగా భూమధ్యమెందున గనుముగా చూపించనే దండిగా బ్రహ్మాండమెందు కుండలార్గము నుంచనే ఘోరమైన మాయ ప్రకృతి వికారములు బాగొట్టనే సారసాచి మంత్ర జపము నిదానమని బోధించనే. మా ఇంటి పేరు వీరుగుల సుబ్బమ్మ, మా భర్త పేరు మల్లయ్య. నాకు వచ్చి 80 పూర్తి అయిపోయింది. వెంకయ్య స్వామి మా ఇంటికి వస్తా ఉన్నాడు. అక్కడ ఇది బ్రాహ్మణపల్లి. అక్కడ వస్తే స్వామి అన్ని 3 రాళ్ళు పెట్టేది, గుర్తులు చెప్పేది. అక్కడ పోతా ఉంటే స్వామి ఎక్కడికైనా అంటే ఎక్కడ లేమ్మా ఇక్కడ రాళ్ళు చెప్తావు ఎందుకు స్వామి అంటే అక్కడ గుర్తులు పెడతామ్మా రేపల్లి అవుతుంది. గొల్లపాలెం అయిపోయింది. ఆ రోడ్లో బొమ్మ వచ్చి చేరింది, ఆడబొమ్మ. అయితే చూసి తెలుసుకో అన్నాడు. చూసి తెలుసుకొని పరిపూర్ణ దర్శనం చూపించినాడు. ఇదే అంతా ఇదే, ఎక్కడ ఏం లేదు, అంతా ఇదే. లోపల బయట సూది మాపల సందు లేదు. ఆయన కాలు పెట్టి మా తమ్ముడు చచ్చిపోయినాడు. ఆమె స్వామి ఉండి నేను అక్కడికి పోయినా. ఎక్కడ ఉన్నాడు స్వామి? ఆ కొండ మీద ఉండి అన్నిట్లో తాటి పట్టేసుకుని కూర్చో ఉంటాడు స్వామి. పైన చలమనాయుడు పైన భజన చేస్తూ ఉంటాడు. అక్కడ పోతే ఆమె స్వామి పోయింది, ఆ జ్వరం పోయింది, నీకు గాలి పోయింది పోయినాడు. గుడ్డ ఇచ్చినాడు కూడా, ఇది గుడ్డలో పంచ పోయింది పోయినాడు. పోయింది. ఆమె భజన చేయిపో మాట చెప్పు ఆడ భజన. నాకు భజన రాదు కదా అప్పుడు, ఊరికి అట్ట తట్టే. ఆమె నీకేమన్నా కళ వస్తే నాకు చెప్పు అన్నాడు. అప్పుడు తల వచ్చింది నాకు. 2 అరటిపళ్ళు పెద్ద పళ్ళు ఇచ్చినాడు. ఆ పళ్ళు అక్కడ తిన్నా. పద్దనే చీకటితో నాకు ఆడికి రమ్మన్నాడు. చీకటితో లేచిపోయినా. ఆమె ఏం వచ్చిందమ్మా అంటే స్వామి నువ్వు వచ్చినావు 2 పళ్ళు ఇచ్చినావు నాకు, ఒక పండు తిన్నాను, ఒక పండు జ్ఞాపం లేదన్నాడు. సరే కానీ అమ్మ అక్కడికి రేపు జాబ్ వస్తుంది నీకు, శనివారం వెళ్ళిపోతావు అక్కడికి అన్నాడు. మా భర్తని తీసుకొని అక్కడ సర్దాన్ని కూడా అప్పుడు బస్సులు లేవు. ఆ పెద్దపల్లి కొండ కాడిపోయినప్పుడు నువ్వు దూరం అవుతావు అన్నాడు. దూరం అవుతావు అని అంటే ఆమె మా భర్త ఎడంగా పోయి అంత పోబెట్టాడు. తిన్నాను. అక్కడికి పోయిన పాట నువ్వు అక్కడికి పోయిన పాట నువ్వు 10 రోజులకు బాగా శుభ్రం అవుతావు, అదే ముట్టు నీకు నిలుస్తుంది, పిల్లవాడు పడతానన్నాడు. ఆయన పోయింది. ఆ పిల్లవాడు పుట్టాడు. స్వామి చెప్పాడు. ఆయన మర్మంగా చెప్పాడు, కనుక్కోలేకపోయినా మర్మని చెప్తాడు ఆయన. తర్వాత మళ్ళీ వచ్చిపడి మళ్ళీ ఆయనే నమ్ము అంతా చూడు స్వామి నువ్వు నాకేం చెప్పవు అంటే చూసేది ఏందమ్మా చూసి తెలుసుకున్నాడు. ఇదంతా రేపల్లి వాడు అయిందని చెప్పినాడు. ఆ బీడంతా ఏం పైన పడకరా ఉంది. అక్కడ మా కాలం అయితే నీళ్ళు తెచ్చుకుంటాను. ఏం స్వామి నువ్వు ఇక్కడ తిరుగుతూ ఉంటావు ఇక్కడ అంటే అమ్మో ఇది ఫలితం వస్తుందమ్మా దీనికి అన్నాడు స్వామి. అంటే ఫలితం వస్తుంది అంటే ఆమెను గమ్ముగాడు పోతూ ఉంటాడట స్వామి. దొత్త శాత పట్టుకుంటాడు, మూకి వెలిగించుకుంటాడు, పోతాడు. అమ్మో అడ్డం రావద్దు, తర్వాత మాట్లాడతాను, అడ్డం రావద్దు ఆయనకి అని చెప్పేది నాకు స్వామి. ఇంకొక ఆమెకి మా వాళ్ళ ఆమెకి ఏం చెప్పిందంటే ఆయనకి 3 కొడుకులు. అమ్మ ఒక్క కొడుకు కలెక్టర్ అవుతాడు, కలెక్టర్. ఒక్క కొడుకు సూపర్వైజర్ అవుతాడు, ఒక్క కొడుకు పోస్ట్ మేనేజర్ అవుతాడు. అవి 3 వాళ్ళ పేర్లు ఏంటి? ఒక పేరు రఘు, ఒక పేరు నారాయణ, ఇంకొక పేరు మల్లికార్జున. పిల్లల అమ్మ పేరేంది? నీతో పాటు వచ్చి అడిగిన ఆమె పేరు? అలా ఆమె పేరు పంతులమ్మ. ఆయన అప్పుడు టీచర్ అయితే వెంకటమ్మ ఆమె పేరు. మనం చనిపోయింది ఆమె లేదు. మా ఊళ్ళోకి వస్తాడు. మా అమ్మగారు 2 భక్తులు ఉన్నారు. అప్పుడు వస్తే అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే రాగాన్నం చేస్తుంది ఆమె. రాగాన్నం చేసి రాళ్ళగడ్డ అభిషేకం తెచ్చిస్తే అభిషేకం పెట్టి చిలుక మరి ఆమెకుండి సంతానం అయిపోయింది స్వామి, నాకు సంతానం అని 2 పుట్టినారు, 3 పుట్టారు. అమ్మ చిలుకల మళ్ళీ ఒక బొమ్మ ఉండాలి,
చిలకమల్ల ఆ బొమ్మ వస్తేమ్మా అప్పుడు ఏదో కట్టుబడి అవుతుంది అన్నాడు. ఆమె పుట్టింది పిల్లలు ఆమె పేరు ఆ పేరు శాంతమ్మ చనిపోయింది మా గురువు అమ్మ. తల మంచి సరసమ్మ పెనవత్తి. నా వయసు 80 ఏళ్ళు ఉన్నాయి. మా ఆయన పేరు తల మంచి రామకృష్ణారెడ్డి. పెనవత్తిలోనే చూసిన తప్పితే గొలగముడికి పోతా, అంతేగాని నేను యాడికి పోతాను, యాడికి పోను. తులసి వాళ్ళు ఇంటూ ఉండేది ఆయన ఆ పల్లాని శాలల్లో ఇటుకరాళ్ళు సోళ్ళుండి ఆ సోళ్ళ కాడికి పోయి ఎక్కేది దిగేది ఉండేది ఆయన. ఆడికి పోతా ఉంటే చూసేదే కానీ ఇక మళ్ళీ ఏమి పెద్దగా పట్టించుకోవాలి. అప్పట్లో నా పరిస్థితి ఏందయ్యా అని అడగను పోయినా. మేము ఇల్లు కట్టుకున్నాం, ఒక ఇల్లు అది పడిపోయిందిలే. ఏ స్వామి నన్ను అడగను పోతే ఉత్తర పక్క అంకణం బాగలేదమ్మా అని అన్నాడు. అయితే సరే మట్టి ఎత్తి పోస్తాంలే సార్ అన్న. స్వామి అన్న మట్టి ఎత్తి పోసినా కాదు, ఆ అంకణం ఇప్పేసి ఎండ కాసిపోవాల్సిందని అన్నాడు. ఆ ఇల్లు పడిపోయింది గాలి వానొచ్చల్లో 20-30 ఏళ్ళనాడు. ఇల్లు కట్టుకున్నాను కాడికి పోయినా ఏ స్వామి అని అడిగితే ఆయన మాట చెప్పినాడు. అది పడిపోయింది, గాలి వానకు పడిపోయింది ఇల్లు. ఆ ఇల్లు పడిపోయింది. ఆయనేం వస్తూ ఉండేది, పోతూ ఉండేది, ఎదగల్లాడు ఉండేది. ఆయన ఏడంటే ఆయన ఉండాలంటే ఆడ ఉండాల్సిందే. ఆయన వస్తే ఊళ్ళోకి వస్తే వారి కాడికి పోయేది వచ్చేది లేదు. ఆయన సాటుకు పోయింది మొదలుకొని వారం పోతుండే. గొలగముడికేమో కూతుళ్ళు ఉన్నారు చిన్నపిల్లకాయలు, వాళ్ళని తీసుకొని పోతుంది. వారం పోయేది రాత్రి ఉండేది, తెల్లారు లేచేది వస్తూ ఉండేది. అందుకయ్యమ్మ ఒకసారి అనుకోదగ్గది అదే ఎల్ల వచ్చింది. ఇది పోయే దారిలో నడిచిపోతాం, కంప తుట్టిచ్చి అనిపోయింది నీళ్ళల్లో. బాగా ఇంతలోకి నీళ్ళు వస్తాయి. దాంట్లో దిగిపోవటంలో ఆ తుట్టి మీద అడుగు వేసేసిన. అడుగు ఎప్పుడైతే వేసేసినానో ఆమెను పోయి పడిపోయినా. ఏదో గట్టుకి చేతులు అని చేసినాను నీళ్ళలో ఉండ. అప్పుడు ఇక నా నుంచి సత్తాయించుకొని లేవన్నా మనరాలు చాలా దూరం పోయి ఉంది. అమ్మన వాళ్ళు ఎవరు చూసి అరిసి అమ్మని వాళ్ళు వచ్చి పట్టుకొని లేవ తీసినారు. పోయినాడికి పోయేటాడికి కాళ్ళు అంతా ఉండయ ముళ్ళు అడుగు పెట్టలేకుండా స్వామి కాడికి పోయినా. మా అన్న వచ్చి ఉన్నాడు ఆడ, గూడూరు నుంచి మా సొంత అన్న వచ్చి ఉన్నాడు. ఏమమ్మా నడుస్తున్నామంటే ఇటు సంగతానా అన్న. ఇంటికి పోదామా అన్నాడు. రాత్రికి ఉండి పొద్దున పోతాం కానీ ఇప్పుడు ఇంటికి పోను అన్న. పొద్దుగోకింది అప్పటికి. రాత్రి అడున్నాను కానీ నొప్పి లేదు, ఏమీ లేదు. తెల్లారేటప్పటికి ఎట్టొచ్చినానో నాకే తెలియదు. మళ్ళీ నడిచే వచ్చిన. మా మామ ఉండేదమ్మా ఎవరింటికి పోలా. ఆ భగవంతుడు నా యందుండి నా కాడికే వచ్చి పంపించి ఏదన్నా నోరు కట్టేసి వచ్చే నేనేం చేయగలను చెప్పు. నేనేమో అడిగేదాన్ని కాదు, ఎతిమతవు దాన్ని. అప్పుడు తులసూరు వచ్చినప్పుడు పోతా ఉండడు. నేను చేలో పోయి పెసలు పెరికి వస్తూ ఉండ ఎండాకాలం. వస్తుండేటికి ఆడికి వచ్చేటప్పటికి కామాక్షమ్మ బొమ్మ అన్నది, వెంకయ్య స్వామి బొమ్మ ఆయన మల్లికార్జున స్వామి బొమ్మ అన్నాడు. వచ్చినాను. ఎవరు లేరా అంటే పోతున్నాడు, వస్తున్నాడు. నేను ఆయనకి ఎదురు వచ్చిన. రా తాత అన్న. వెనక్కి వచ్చినాడు. నీళ్ళు ఇచ్చిన, కడుక్కున్నాడు, అన్నం పెడితే తిన్నాడు. ఏమన్నా అడుగమ్మా చెప్తానంటే నేనేం అడిగినాను, ఏం అడగల. ఏమన్నా అడుగమ్మా అన్నాడు, నేనేం అడగల. నాకు కొడుకున్నాడు, ఏమి కాడికి పెద్దోడు. ఆడ వచ్చినాడు. చూసే లేదమ్మా ఒట్టోడేనా అంటే నేనేమనుకున్నానంటే అది అదృష్టమంతుడు కాదనుకుంటున్నా నేను. ఆయన పోయి మంది లేకుండా పోయినాడు. నీకే తింతేనమ్మా అన్నాడు. ఇటు ఈ మూల చక్రం ఉందమ్మా, ఈ మూల పెద్ద ఇల్లు బిల్డింగ్ కడతారు వాళ్ళు. కట్టినారు, ఇల్లేమో కట్టినారులే వాళ్ళు. అయినా చక్రం ఆనే ఉందో, కాల చక్రం తిరుగుతూ ఉంటుంది. అది ఏడుంటుందో ఏమో చెప్పలేము అన్నాడు. ఇంకొకసారి వచ్చినప్పుడు 2 కాడి పులుపులు భుజాన్ని వేసుకొని వచ్చినాడు. ఆయన ఏ ఊరు అంటే ఇవాళకి ఈ ఊరేననేది.
ఏ ఊరంటే ఈ పలానా ఊరు అని చెప్పేదిలే, ఇవాళకి ఈ ఊరేననేది. ఆ కాడి పులుపులు ఎత్తుకొని వచ్చి కూర్చున్నాడు. పైడు జామున వచ్చినాడు, కాపీ పెట్టి ఎత్తుకొచ్చి ఇచ్చినాను. అప్పుడు పెద్దగా ఎక్కువగా ఎత్తల లోటాలు ఉండేది. ఈ మధ్య కదా స్టీల్స్లో అవన్నీ వచ్చేసింది. లోటతో మాకు పాలండి మరిగిన్ని లోట నిండా కాఫీ పెట్టుకొని ఎత్తుకొని వచ్చిన. అప్పుడు లోటా సార్ చూసి ఎంత కావాలని ప్రేమతో తెచ్చినావునమ్మా, వద్దంటే బాగుంటుందా అమ్మ తీసుకొని తాగినాడు. ఒకసారి వస్తే అన్నం పెట్టినా, ఒకసారి వస్తే కాఫీ పెట్టినా. ఇక నేనేం పెట్టలే. మళ్ళీ ఒకసారి వచ్చినాడు, కానీ వచ్చినా నేనేం పెట్టలే. ఆయన వచ్చి కూర్చున్నాడు కాసేపు. ఏందో పొమ్మన్నారు, వచ్చినాను, ఎవరు లేరు అన్నదే చక్కగా పోయినాడు. నాకు ఇవన్నీ అయిపోయినాక మా అమ్మ దగ్గర అన్నా నేను సంగతి అమ్మ అని. నీ తెలివేడిది ఎలా అరిపోయింది, ఎటపోయింది, వచ్చినప్పుడు నాయన నాకైతే ఏం దగ్గర కాళ్ళు పట్టుకోకూడదా, 2 రూపాయలన్నా ఇద్దాం అనుకున్న బుద్ధి పుట్ల అని. ఆయనకి మా అమ్మ తగ్గులేని పాట నేను బాధపడుతున్నా. సంగతి ఈ లేకపోతేనే అని బాధపడుతున్నా. సరే అనుకుంటానికి నేను చేస్తాను అనుకుని గమ్ముకున్నా. కళ్ళలో వచ్చి బాధపడబాకమ్మా ఇవ్వాలనుకుంది ఇవన్నీ. ఆ ఎర్ర కాగితం 2 రూపాయల కాగితం ఎత్తాను, చేతిలో పెట్టిన. కళ్ళలో వచ్చి ఎత్తుకొని పోయినాడు. సరే ఆయన అట్టు అయిపోయినాడా. అప్పుడేమో మళ్ళా ఒకసారి గొలముడికి పోతాను. అప్పుడు వెంకటస్వామి చచ్చిపోయి ఉన్నాడు. పోతుంటే గొలగముడి సందనం వల్ల చెట్లు ఉండేదాగా, తాటి చెట్టు చెడి. ఆ చెట్టల్లో మేమేమో 7 కదిలేదే 7-8 గంటలకు కదిలినాం. ఆడికి పోయిన చీకట పడది. మా మరిది, మా తోడికాడలు, నేను ముగ్గురు ఎవరు లేరు. ఆడికి పోయేటట్టుగా గలగలగలగల కదిలేమ్మా. గలగల కదిలేటట్టుకే గమ్మ నిలబడ్డాం ముగ్గురు. అమ్మని ఏందని నిలబెట్టేటికే బర్రె ఒకటి అటు పోయింది. సరే పల్లి కావాలి అనుకొని పోయినాం. ఇంకో దూరం పోయేటికి కాలం ఉంది, తెలుసా కాలవా, ఇది సరేపల్లి కాలవా. ఆ కాలువ గట్టు కాడ 3-4 కూర్చొని ఉన్నారు. అక్కడి నుంచి అమ్మకు ఆయన లేచి, అమ్మ మాది పూడమాల బద్దేరి, నాకు నరాలు వీక్లీసు అని మా ఎంట పడ్డాడు. మా ఎంట పడేటడికి నాకేమని వాళ్ళ సంగతి ఏమో కానీ నాకేమనిపిస్తుందంటే చెప్పటానికి భయంకరంగా ఉంది. ఎవరు దొంగో మనిషి ఎవరు ఏమనుకుంటామా అని ఆ టైంలో వచ్చి సగం దూరం కట్ట మీద పోయినాక ఆడ దిగి అవతల పోయేదాన్ని పోకుండా కట్ట మీద పోయి అట్ట తిరుక్కొని పోయినాం. అమ్మ నడవలేనన్న ఆయన మా కాడికి ముందు దేవళం కాడ ఉన్నాడు. ముసింపు కాకుంటే అన్నం ఎత్తుకొని పోయినంత మజ్జిగ అన్నం బాక్స్లో పెట్టుకొని అది చేస్తున్న ఆయన అంటే పాలా అనలా పెట్టిండే శనియాసనం అట్టుండదు. ఆమె పెట్టలేదా ఎత్తుకొని వచ్చినానా ఆయన అడిగితే అటు పోయి నన్ను అడుగు, ఇప్పుడు అన్నం పెట్టరు అన్నాడు మా మరిది. గమ్ము ఎక్కడ అందరు ఉండరు ఆడ గొలగముళ్ళు, ఎవరు అడగలమ్మ. మా కాడికే వచ్చి అడిగినాడు అన్నాడు, చెప్పినాడు, అటు బొమ్మ అన్నాడు, చక్కగా పోయినాడు. అంతే మళ్ళీ కనపడలే. ఆడ నుంచి వచ్చిన 3 రోజులు నాకు బాగా లేకుండా వచ్చి అమ్మని హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోతే మన 3వ రోజు 4వ రోజు హాస్పిటల్కి పోయినాక ఊళ్ళంతా వాసిపోయింది, నీరు వచ్చేసింది. ఇందిరమ్మ వాళ్ళ సిఆర్ రెడ్డి వాళ్ళు ఇందిరమ్మ చూస్తున్నా బాగుండేదిరమ్మ. ఏమైనా మద్రాసు బొమ్మని రాసిచ్చింది. అడిగిపోయి మద్రాసు పోతున్నాం. 1 నెల ఉన్నాడ. 1 నెల ఉంటే ఒకరు తిరుగు మొఖం పోయిన పాట చక్కగా బొమ్మ అన్నాడు. ఆమెను వచ్చినది మొదలుకొని గొరస్తూనే ఒకటే రోగాలే. పోయేదే నాయన ఏం చేసేది నాయన, నాకే తిట్టుంది అనుకుని దండం పెట్టుకుంది వచ్చేది. అన్నిటికీ నాకు ఇవాళకి ఆయనే నాకు సహాయం. అన్నిటికీ అండ ఆదరవు ఆయనేను. ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని పడ్డా ఆయనే నాకు దిక్కు అయ్యాక ఆయనకి ఇంతకాడికి నేనేం చేయగలను, నేనేం పోలేను రాలేను. ఆయన కాడికి కూడా బాగాలేక నిలిచిపోయినా.